బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. సోషల్ మీడియా స్టార్ కుర్చీ తాత ఇక లేరు. కృష్ణకాంత్ పార్క్లో నడుస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. కృష్ణకాంత్ పార్క్ దగ్గర నడుస్తున్న సందర్భంలో కుర్చీ తాత హుటాహుట్న హాస్పిటల్కి తరలించారు. అప్పటికి ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. వడదెబ్బ కారణంగానే మృతి చెందినట్లు చెప్తున్నారు డాక్టర్లు. కుర్చీ తాత అసలు పేరు మహమ్మద్ పాషా. సోషల్ మీడియాలో కుర్చీ మడత పెట్టి ఆ డైలాగ్తో పాపులర్ అయ్యారు. ఏకంగా ఎంతవరకు వెళ్ళిపోయిందంటే మీమ్స్, రీల్స్, వీడియోలతో ఒక్కసారిగా క్రేజ్, గుర్తింపు తెచ్చుకున్నారు ఆయన. కుర్చీ మడత పెట్టి డైలాగ్ మళ్ళీ వైరల్ చేస్తూ సోషల్ మీడియాలో అభిమానులు ఎమోషనల్ అవుతూ ఉన్నారు. ఇప్పుడు ఆ పాట ఏకంగా కుర్చీ మడత పెట్టి అనే పాట మహేష్ బాబు సినిమాలోకి వెళ్ళింది. అది ఎంతలా ట్రెండ్ అయిందో చూశారు. అంతలా రికగ్నిషన్ పొందింది. దానికి సర్టెన్ అమౌంట్ వచ్చిందని చెప్పి సోషల్ మీడియాలో ఆయన చెప్పుకొచ్చిన సందర్భం కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అటువంటి కుర్చీ తాత ఇక లేడు. ఇకపై అటువంటి డైలాగులు వినిపించాం. కొన్ని సందర్భాల్లో నిర్మోహమాటంగా ఉన్నది ఉన్నట్టు కుంట బద్దలు కొట్టి మాట్లాడే మనసత్వం, వ్యక్తిత్వం అనేది కూడా కొన్ని సందర్భాల్లో సోషల్ మీడియా వేదికగా వినిపించింది. సోషల్ మీడియా స్టార్ కుర్చీ తాత ఇక లేరు. నేరుగా కుర్చీ తాత ఇంటికి వెళ్ళిపోతున్నాను, అక్కడ అప్డేట్స్ అందించేందుకు పవన్ సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం కుర్చీ తాతను చూసేందుకు అభిమానులు అక్కడికి చేరుకుంటున్నారు. మా ప్రతినిధి పవన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. పవన్, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? కుర్చీ తాతను చూసేందుకు ఎవరెవరు వస్తున్నారు అక్కడికి? ఎస్ సచిన్, మన అందరికీ ఎంతో ఇష్టమైన కుర్చీ తాత అలియాస్ కాలా పాషా అని కూడా పిలుస్తూ ఉంటారు. ఏకంగా కుర్చీ మడత పెడుతున్న డైలాగ్తో ఎంత ఫేమస్ అయ్యారు. దాని తర్వాత కూడా ఆయన ప్రతి మాటను కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యేది. అందరూ కూడా అతన్ని చాలా దగ్గరికి తీసుకునేవారు. అంతా కూడా తన మాటల్ని ఎంతో ఘనంగా పర్సనల్గా తీసుకొని ఆయన ఒక ఆదర్శంగా కొంతమంది యూట్యూబర్లు అయితే కొంతమంది ఆయనని ఫాదర్ లాగా చూసుకున్న వారు కూడా ఉన్నారు. అయితే గతంలో ఏదైతే కుర్చీ తాత ఇక లేడు, చనిపోయారని వచ్చిన వార్తని ఆయన ఖండిస్తూ సడన్గా ఒకసారి ప్రత్యక్షం అవడం జరిగింది. ఆర్టీవీతో ఆయన ఎక్స్క్లూజివ్గా మాట్లాడడం జరిగింది. నేను బతికే ఉన్నాను, నాకేం కాలేదంటూ కూడా చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు ఏకంగా ఈ ఎండల కారణంగా ఇటు ఆయన రోజు తిరిగే కృష్ణకాంత్ పార్క్ సమీపంలో తిరుగుతున్న సందర్భంలో వడదెబ్బ కారణంగా ఆయన ఈరోజు మృత్యువాత పడడం జరిగింది. ప్రస్తుతం ఆయన నివాసం దగ్గరే ఉన్నాం. ఒకసారి ఆయన చూడడానికి కొంతమంది ఎవరైతే ఆయనతో కలిసి పనిచేసిన కొంతమంది ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మెల్లమెల్లగా ఇంటికి చేరుకుంటా ఉన్నారు. కుర్చీ తాత కాలా పాషా ఇంటికి అందరూ కూడా చేరుకుంటూ ఒకసారి వెళ్ళే ప్రయత్నం చేద్దాం, మాట్లాడిచ్చే కొంతమంది ప్రయత్నం చేద్దాం. ఒకసారి చాలామంది కూడా ఇటు ఆయనని చూడడానికి ఇటు వైజాగ్ సత్య కూడా రావడం జరిగింది. ఆయన ఎంతో ఒక తండ్రిగా భావిస్తూ ఆయనతోటే ఉండడం జరిగింది. సత్యాన్ని ఒకసారి ఇటు వస్తారా? ఒకసారిగా వైజాగ్ సత్య గారు కూడా ఆయనని చాలా ఒక తండ్రిలా చూసుకుంటూ ఆయనతో మాట్లాడడం జరుగుతూ ఉంటుంది. ఆ సిచ్యువేషన్ మనం చూసాం. ఒకసారి ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న, ఒకసారి మీరు బయటకు వస్తే ఒక 2 నిమిషాలు. రైట్, ఏదైతే చూస్తానో లోపల వారి భార్య ఏదైతే ఉందో కన్నీరు మున్నీరు గావిస్తూ ఉంది, ఏడుస్తూ ఉంది. ఇటు ఆయనని ఆయన ఏం పని చేసినా సరే ఉండే ప్రయత్నం చేయండి. వైజాగ్ సత్యతో మీరు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు, అక్కడ వచ్చాలతో మాట్లాడే ప్రయత్నం చేయండి. అండ్ ఈ గ్యాప్లో ప్రస్తుతానికైతే ఇంటికి చేరుకున్నారు. వాళ్ళు కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉంది ఆ కుటుంబం. కుర్చీ తాత ఇక లేరు అనే వార్త. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. దిస్ ఈజ్ డిస్టర్బింగ్ కాంటెంట్, వేరే డిస్క్రిప్షన్ ఈజ్ హైలీ అడ్వైజ్డ్. ఒక్కసారి వైజాగ్ సత్య అక్కడికి చేరుకున్నారు. అలాగే ఆయన కుటుంబం, కుర్చీ తాత కుటుంబం ఆయన భౌతిక కాయం దగ్గర గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంది. ఒకసారి ఇంటి దగ్గర పరిస్థితి ఏంటో చూద్దాం. డాడీ కుర్చీ తాత, డాడీ లెగు, డాడీ ఏమైంది డాడీ, డాడీ లెగు, డాడీ రైట్. ఒక్కసారి నేను మళ్ళీ పవన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. ప్రెసిడెంట్ వైజాగ్ సత్య లైవ్లోకి వచ్చారు అండ్ మాట్లాడుతూ ఉన్నారు. మా ప్రతినిధి పవన్ దగ్గరికి వెళ్తున్నాను. పవన్, ఎస్, ఓవర్ టు యూ. సచిన్, వైజాగ్ సత్యతో మాట్లాడదాం. ఒక తండ్రిలా భావిస్తూ ఆయన వెంటే తిరుగుతూ ఆయన మంచి చెడులని చూసుకునే వ్యక్తి ఒక్కసారిగా కుర్చీ తాత లేడన్న వార్తను కాంచి ఆయన కన్నీరు విన్నర్ గావిస్తూ ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎప్పుడు తెలిసింది, ఎలా జరిగింది అంతా కూడా, ఏమంటారు? ఈరోజే 5 o'clock అండి. 5 o'clock చనిపోయి భారీ చేతుల మీద చనిపోయాడు. ఈరోజు మే 20 బుధవారం సాయంత్రం 5 గంటలకు ఇంట్లోనే చనిపోయినాడు. ఎప్పుడు అసలు ఇంటికి రాడు, పార్కులో పడుకుంటాడు, లేకపోతే యేసు కూడా చెక్ పోస్ట్ దగ్గర అక్కడ పడుకుంటాడు. అమ్మ నాకు ఫోన్ చేస్తూ ఉంటుంది, డాడీ అక్కడ ఉన్నాడు, తీసుకురా అని. వాళ్ళ కూతురు కూడా సుల్తాన్న ఫోన్ చేస్తూ ఉంటుంది. నేను చాలా బతిమాలాను. నిన్న కృష్ణకాంత్ పార్క్లో గార్డెన్లో అలా పడుకుంటూ పోయి ఒక చేప చూడు ఎలా కొట్టుకుంటుందో బయట అలా కొట్టుకుంటున్నాడు. నిన్న
ఏమైంది డాడీ ఏంటని చెప్పి అప్పుడు నేను ఇమీడియట్గా వాటర్ బాటిల్ తెప్పించి పట్టించాను. నువ్వు ఎలాగైనా ఇంటికి రావాలి డాడీ అని ఇంటికి తీసుకొచ్చాను. ఇంటికాడ వాళ్ళ అమ్మకి వాళ్ళ కూతురికి అప్పచెప్పాను. రాత్రి నేను ఇక్కడే ఉన్నా 1 గంట వరకు ఇక్కడే బయట ఇక్కడ కూర్చొని మాట్లాడుకున్నాను. స్నానం చేసుకో డాడీ ఒక్క పెడుతుంది, స్నానం చేసుకో డాడీ ఒక్క పెడుతుందా అని అన్నాను. నేను ఇప్పుడు చేసుకోను ఉదయం చేసుకుంటా అన్నాడు. ఉదయం లెగిసాడు, శుభ్రంగా స్నానం చేసుకున్నాడు, పప్పాను అన్నీ పెట్టిందంట. 5 గంటలప్పుడు సడన్గా చనిపోయాడు. భార్యని ఇలా పట్టుకొని, ఆసియా సుల్తాన్ ఆమె పేరు, భార్యని పట్టుకొనే చనిపోయినాడు, అమ్మని పట్టుకొనే చనిపోయినాడు. ఈ మధ్య కాలంలో మేము హెచ్చరిస్తూనే ఉన్నాము, ఎండలు చాలా ఘోరంగా ఉన్నాయి, వడదెబ్బ తగులుతుంది డాడీ, నువ్వు ఎక్కడ ఏదైపోతే మాకు ఎట్లా తెలుస్తుంది, నువ్వు ఇంటికి రా అంటే రాత్రి నా మాట విని వచ్చాడు. ఇంట్లో ఉన్నాడు, తిన్నాడు, రాత్రి కూడా కొంచెం తిన్నాడు. నాకేమో దాహంగా ఉంది అన్నాడు. 90 తీసుకురాన్నాడు. ఇప్పుడు ఈ టైంలో 90 తాగుతావా అని చెప్పేసి నేను వెళ్ళి ఇక్కడే షాప్ దగ్గరికి వెళ్ళి బటర్ మిల్క్ ప్యాకెట్ కూడా తెచ్చాను. తాగు డాడీ అన్నాను. సగం తాగాడు, సగం అక్కడ పెట్టాడు. చాలాసేపు ఇక్కడ మాట్లాడుకున్నాం. బయట పడుకుంటున్నావు డాడీ, నీకు గాలి రావడం లేదు, నేను రేపు మార్నింగ్ టేబుల్ ఫ్యాన్ తెచ్చిస్తాను అన్నాను. ఇప్పుడు ఈవినింగ్ కృష్ణకాంత్ పార్క్లో చూస్తున్నాను, ఎక్కడ ఏం హోల్ ఉన్నాడని కనిపించలేదు. అప్పుడు పక్కన ఉంటుంది వాళ్ళకి నేను ఫోన్ చేశాను, ఏంటి కుర్చీతాత రాలేదు, ఏమైందమ్మా ఇక్కడ లేడంటే ఇలా చనిపోయారని చెప్పారు. ఇమీడియట్గా పరిగెట్టుకుంటూ వచ్చేసాను. సో గతంలో కూడా ఆయన లేడు అన్న వార్తలు అయితే రావడం జరిగింది. ఆయన లేడు అన్నది కానీ అందరూ కూడా ఒకసారిగా ఆందోళనకు గురవడం, కానీ ఆయన ఒక సడన్గా ప్రత్యక్షమయ్యాడు. ఇప్పుడు నిజంగా రెండోసారి ఇక లేరు అన్న వార్తని ఎలా చూస్తారు, ఏమనిపిస్తా ఉంది? రెండోసారి ఇప్పుడు నిజంగానే లేరు మన మధ్యలో. గతంలో డబ్బుల కోసం ఆ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు అట్లా చేశారండి. వాళ్ళు ఫోన్పే నెంబర్లు, స్కానర్లు అన్నీ పెట్టుకున్నారు. అప్పుడు దానికి నేనే ఖండించాను, మీ మీడియా ముందుకు వచ్చి ఆయన బతికే ఉన్నారు, ఆయన వరంగల్ ఉన్నారని చెప్పాను. అప్పుడు అమ్మ వాళ్ళందరూ వెళ్ళి తీసుకొచ్చారు. ఇది మాత్రం మరి ఈరోజు మాత్రం మాకు చాలా బ్యాడ్ డే, సాడ్ డే అనుకోవచ్చు. May 20 బుధవారం సాయంత్రం 5 గంటలకు చనిపోయినారు. వడదెబ్బ కారణంగానండి. ఎలా ఉండేది మీకు కుర్చీ తాతకి అనుబంధం? ఎలా ఉండేది? ఎప్పుడు పరిచయం అయింది ఇద్దరు? కానీ ఇప్పుడు ఆయనని ఇళ్ళవేళలా మీరే సంరక్షిస్తూ వస్తూ ఉన్నారు, ఆయన మంచి చెడులు చూస్తూ ఉన్నారు. ఎలా ఉండేది మీ ఇద్దరు బాండింగ్ అసలు? మా ఇద్దరం అసలు నిజంగా తండ్రి కొడుకులాగానే. అసలు నేను ఎప్పుడైనా ఎక్కడైనా అంత దూరంలో కనపడితే పరిగెట్టుకుంటూ వైజాగ్ సత్య బాబాయ్ అని పిలిచేవాడు నాకు. నేను ఆయన ఎప్పుడు డాడీ అంటాను, వాళ్ళ వైఫ్ని కూడా అమ్మ అంటాను. వాళ్ళ పాప కూడా నాకు బాగా క్లోజ్, సుల్తాన్ అని ఉంటుంది అనమాట. సో మా ఇద్దరు నిజంగా తండ్రి కొడుకుల అనుబంధమే. చాలా మంచిగా ఉండేవాడు. రాత్రి 1 గంట వరకు మాట్లాడాము ఇద్దరం కూడా అలాగా. అప్పుడే వెళ్ళకు ఒక అరగంట కూర్చో అన్నాడు. లేదు డాడీ నాకు నిద్ర వస్తుంది, నేను వెళ్తానని వెళ్ళాను. ఈరోజు ఇలా అయింది. 5 గంటలకు సాయంకాలం 5 గంటలకు చనిపోయారు. వడదెబ్బ కారణం, ఎందుకంటే నిన్న మేము కళ్ళతో చూసాము. మనవరాళ్ళు మనవడు కూడా వచ్చారు. నిన్న పార్కులోనే వడదెబ్బ తగిలిందండి. చెప్పండి సార్. ఆఖరిగా మీతో ఆయన మాట్లాడిన మాటలు సార్ చెప్పండి. ఆఖరిగా ఆయన మీతో మాట్లాడిన మాటలు ఏంటండి సార్? ఏమైందంటే నిన్న May 19 నిన్న అక్కడ కృష్ణకాంత్ పార్కులోనే పాపం వడదెబ్బ తగిలి ఆయన పడిపోయడం జరిగిందండి. నేను ఇమీడియట్గా కూలింగ్ వాటర్ బాటిల్ తీసుకొచ్చి వాటర్ అంతా పట్టి ఇంటికి తీసుకొచ్చి అప్పచెప్పాను. సో ఆయన ఎప్పుడు ఇంట్లో పడుకోడు అనమాట. కూలర్ ఉంటుంది, నాకు ఊపిరాడదు అని చెప్పేసి బయట వరండాలో పడుకుంటాడు. బాల్కనీ లాగా